మహాన్యూస్ పై బీఆర్ఎస్ చేసిన దాడిని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు ఖండించారు. ఈ సందర్భంగా దాడి జరిగిన మహాన్యూస్ కార్యాలయాన్ని సందర్శించి మహాగ్రూప్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని తేల్చి చెప్పారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ విహెచ్ నిలదీశారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన మహా న్యూస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి అటాక్ చేయడం, కారు అద్దాలు వలగొట్టడం, లోపలికి వచ్చి ఫర్నిచర్ చేయడం అసలు నాకు అర్థం కాదు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. సూర్యాపేట్ మినిస్టర్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఏ భాష మాట్లాడుతున్నాడు ఆయన నాకు అర్థం కాదు. ఇంకోసారి ఎవరు చేసినా అద్దాలు వలగొడతాం, రాళ్లతోడు కొడతాం, రప్పలతోడు కొడతాం అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే గుండాకి రాజకీయ నాయకులు పకడ్బందీగా ప్రజలకు వికాసం కోరేటటువంటి ఒక బ్యాలెన్సింగ్ గా మాట్లాడాలి. ఇలాంటి జరగొద్దని చెప్పండి. ఇలాంటి పర్సనల్ గా అటాక్ చేయొద్దని మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. లేకుంటే ఏది సెమినార్లు పెట్టి ఈ విధంగా మీడియా ఈ విధంగా మా పర్సనల్ అటాక్ చేస్తున్నారు, ఇది పద్ధతి కాదని చెప్పాలి తప్పితే దాని మీద మేము చూసుకుంటాం. ఎవడైనా ఇంకో పేపర్ కూడా ఉంది, ఇంకో టీవీ ఛానల్ ఇవేమిటండి అసలు ఈ విధంగా మాట్లాడడం చేయడం అని లా ఏం చేస్తుందని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో లా ఏమంటుంది? ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మూటో కింద కేసులు పెడతామన్నటువంటి పోలీసు వ్యవస్థ, మీడియా ఏదైతే జ్యుడిషియరీ ఉందో వాళ్ళు కూడా చెప్పాలి. ఓపెన్ గా అంటున్నాడు ఆయన. ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూస్తుంటే అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే రౌడీ రాజ్యంలో ఉన్నామని నాకు అనిపిస్తుంది. కనుక నా ఉద్దేశంలో ఇప్పటికన్నా కేసీఆర్ ఆలోచన చేయి. నీకు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు నీకు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఎడ్యుకేషన్ చేస్తే కూడా తెలంగాణ మూవ్మెంట్ లో అన్ని మీడియాలు కూడా నీకు కవరేజ్ చేసింది. మీడియా మీద మండిపాటు చేయడం, రాళ్లు గొప్పడం, రాళ్లు వేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, బెదిరించడం ఇదైతే నేను ఎన్నడూ చూడలే. నేను కూడా 50 ఏళ్ల నుంచి యూత్ కాంగ్రెస్ లా, NSCI లా, PCC ప్రెసిడెంట్ కూడా చేసినాను. కానీ ఇలాంటి సమాచారం